ఇంకొక టాపిక్ ఏంటి అంటే చాలామంది సర్చ్ చేసింది బింజ్ ఈటింగ్ డిజార్డర్. బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటే అది ఒక ఈటింగ్ ప్రాబ్లం అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఒక్కసారి వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తే అసలు ఆపరనమాట. సో అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది వాళ్ళకి. చాలా ఎక్కువగా తింటారు, ఫాస్ట్గా తింటారు, ఫుల్గా తింటారనమాట. అండ్ వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆపుతారనమాట. సో మెయిన్గా ఏంటి అంటే వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కువగా తినేస్తున్నాను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని. అండ్ ఇలాంటిదే ఇంకొక కండిషన్ కూడా ఉంది, బులిమియా నర్వోసా అని. బులిమియా నర్వోసా అంటే తింటారు, అంటే వాళ్ళకి మెయిన్ ఏంటి అంటే ఓకే నేను అన్నీ తినేసాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తర్వాత వాళ్ళు వామిట్ చేసుకుంటారనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ క్యాలరీస్ అని బాడీకి పట్టవన్నమాట. సో ఇది కూడా ఒక ఈటింగ్ డిజార్డర్. బింజ్ ఈటింగ్ డిజార్డర్కి మెయిన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి లైక్ మెడికేషన్ తీసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ దే హ్యావ్ టు రెండర్ దిస్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళని గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేయకూడదు. దిస్ ఇస్ డిసీజ్ కండిషన్, ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఇది తగ్గిపోతుంది అన్నది వాళ్ళకి చెప్పాలి అనమాట. అండ్ ఇది ఒక సెన్సిటివ్ కండిషన్ కాబట్టి సో కొద్దిగా లైక్ ఆ ట్రీట్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయాలి అనమాట. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్, టేక్ ద హెల్ప్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్. థ్యాంక్ యూ అండి.